హలో అండి. ఈ వీడియోలో సోషల్‌కి సంబంధించి 10th క్లాస్ సబ్జెక్ట్ మీద ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ ఎస్ఏ వాళ్ళకు, అలాగే ఎస్సీటీ వాళ్ళకు, అలాగే ఏ కాంపిటేటివ్ ఫీల్డ్‌లోకి వెళ్ళినా సరే సోషల్ మీద ఖచ్చితంగా బిట్స్ ఉంటాయని, పాలిటీ మీద, హిస్టరీ మీద ఉంటాయన్నమాట. సో వాటన్నిటికి యూజ్ అవుతుంది కదా అని ఈ బిట్స్ పెట్టానండి. సో ఇది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చెప్పే లోపే మీరు గెస్ చేయండి. మీకంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే, ప్రజా సంస్థల వద్దనున్న సమాచారాన్ని పొందే హక్కు. ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కు, ఆప్షన్ బి సమాచార హక్కు, ఆప్షన్ సి చట్టపరమైన హక్కు, ఆప్షన్ డి రాజకీయ హక్కు. ఆన్సర్ ముందుగానే మీరు గెస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సమాచార హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1993, ఆప్షన్ బి 1994, ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 1998. ఆన్సర్ ఆప్షన్ సి 1995. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజా పోరాటాలకై గురైన నందిగ్రామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఒడిస్సా, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, హిరోషియా నాగసాకిలపై బాంబులు వేసిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1945, ఆప్షన్ బి 1948, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1950. ఆన్సర్ ఆప్షన్ ఏ 1945. అంటే మన స్వాతంత్రానికి ముందు 2 years ముందు ఈ నగరాలపైన, అంటే ఇవి జపాన్కి సంబంధించిన నగరాలండి, వీటి మీద బాంబు దాడి జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. ఆప్షన్ ఏ లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ బి ముఖర్జీ దేశాయ్, ఆప్షన్ సి ఏబి వాజ్పేయి, ఆప్షన్ డి విపి సింగ్. తొలి కాంగ్రెస్ ఇతర ప్రధానమంత్రి అంటే కాంగ్రెస్ సంబంధం లేకుండా ఇతరగా వచ్చిన ప్రధానమంత్రి ఎవరని అడిగారండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ముఖర్జీ దేశాయ్ గారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ది హేగ్, ఆప్షన్ బి ప్యారిస్, ఆప్షన్ సి న్యూయార్క్, ఆప్షన్ డి ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ ఏ ది హేగ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సరళీకరణ అంటే? ఆప్షన్ ఏ పెట్టుబడుల నిర్వహణ, ఆప్షన్ బి పెట్టుబడులపై నియంత్రణ సడలింపు, ఆప్షన్ సి పెట్టుబడులను ప్రభుత్వపరం చేయడం, ఆప్షన్ డి పెట్టుబడులను నియంత్రించడం. ఆర్థిక సరళీకరణ అంటే అర్థం ఏంటని అడిగాడండి ఇక్కడ. కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి పెట్టుబడులపై నియంత్రణ సడలింపు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నాదెండ్ల భాస్కర్ రావు ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొద్ది కాలం పనిచేశారు? ఆప్షన్ ఏ 1982, ఆప్షన్ బి 1983, ఆప్షన్ సి 1984, ఆప్షన్ డి 1986. ఆన్సర్ 1984. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చిన పార్టీ. ఆప్షన్ ఏ కాంగ్రెస్, ఆప్షన్ బి తెలుగుదేశం, ఆప్షన్ డి డిఎంకే, ఆప్షన్ డి జేపీ పార్టీ. గరీబీ హఠావో అనేది ఏ పార్టీ వాళ్ళు అన్నారంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాంగ్రెస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది? ఈ క్వశ్చన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు అండి. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చనే, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాగే డిఎస్సి ఎగ్జామ్స్లో కూడా. ఆప్షన్ ఏ 1970, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1972, ఆప్షన్ డి 1973. ఆన్సర్ ఆప్షన్ బి 1971. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ ఏ 1949 నవంబర్ 10, ఆప్షన్ బి
1949 November 26. Option C 1945 November 10. Option D 1948 November 26. Option B 1949 November 26. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగానికి ప్రధాన మార్పులు ఏ సంవత్సరంలో చేశారు? ఆప్షన్ ఏ 1980, ఆప్షన్ బి 1970, ఆప్షన్ సి 1960, ఆప్షన్ డి 1990. ఆన్సర్ ఆప్షన్ బి 1970. ఈ వీడియోలో ఈ కొన్ని బిట్స్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మిగిలిన బిట్స్ పెడతాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.